హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నూస్ కిచెన్. ఈరోజు మనం గోంగూర చికెన్ చేస్తున్నాం. దాంట్లోకి గోంగూర కడుక్కొని గోంగూర, ఒక టమోటో, ఒక ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని దాన్ని పొమ్మిని పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ కోసుకొని సన్నగా కోసుకొని వేసుకున్నాను. 2 ఆనియన్స్ అయితే కోసుకొని వేసుకొని మంచిగా వేగనిచ్చుకోండి. వాటిని ఎర్రగా రెడ్గా వచ్చేటట్టు వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఉడికిపోయింది కదండి గోంగూర, దాన్ని మనం మెత్తగా వెనుపుకోవాలి ముద్దగంతో. చూసారు కదా, ఆనియన్స్ అయితే వేగిపోతున్నాయి. ఇప్పుడు దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం వేగేంత వరకు. తర్వాత 2 టమోటాలు వేస్తున్నాను, సన్నగా కోసుకొని 2 టమోటాలు అయితే వేసుకున్నాను. వేగాలి కొంచెం బాగా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే వేస్తున్నాం. దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలిపేసుకున్నాము. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాము. 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాము. పచ్చిమిర్చి ఉన్న 2-3 వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు చికెన్ అయితే మనం ఉప్పు పసుపు వేసుకొని మంచిగా ఉడకపెట్టుకొని దాన్ని ఇప్పుడు ఈ కూరలో అయితే వేసేస్తున్నాము. వేసుకొని కలుపుకొని ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా, గోంగూరని అయితే మెత్తగా ఇలా ఎనిపేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ అయితే నీళ్ళన్నీ ఇంకిపోవాలి మంచిగా. చూసారు కదా, ఇలా ఇంకిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గోంగూరలో ఈ చికెన్ అయితే వేసి మంచిగా కలిపేసేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత వేసేయండి గోంగూరలో. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు తెలిసే ఉంటుంది, మా స్టైల్లో మేము ఇలా చేసుకుంటాము. చూసారు కదా, రెడీ అయిపోయింది మన గోంగూర చికెన్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.